హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. కట్టపరుగుల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఉల్లిపాయ ముక్కలను కోసుకొని మిక్సీ పట్టుకోండి. మామిడికాయ సన్నగా పొడుగ్గా ముక్కలు కోసుకోండి. 4 పచ్చిమిరకాయ చీలికలను చీలుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసుకొని నూనె బాగా కాగిన తర్వాత పచ్చిమిరకాయలను వేసేసుకొని పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయిన తర్వాత అందులోకి చేప ముక్కలు వేసేసుకోండి. చేప ముక్కలను కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. తర్వాత అందులోనే మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకోండి. మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకున్న తర్వాత మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వండి. మీరు గట్టి పెట్టుకుని తిప్పేస్తే చేపల కూర కాస్త సేరువ అయిపోతుంది. అందుకు కడాయి పట్టుకొని చుట్టూరు తిప్పండి. ఇలా ఉడికినప్పుడు మనం ఇందులోకి చింతపండు పులుసు వేసేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అంత సైజు చింతపండుని తీసుకుని నానబెట్టుకుని చింతపండు రసం వేసేసుకోండి. చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వండి. సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి. సిమ్లో అంటే మరీ సిమ్లో కాదు, మీడియంగా పెట్టుకుని ఉడకనివ్వండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీరని కూడా వేసేసుకోండి. కొత్తిమీరని కూడా వేసుకున్నాక కాసేపు ఉడకనిచ్చి గ్యాస్ స్టవ్ ఆపేయండి. ఇది వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసుకొని తింటే ఉంటుంది స్వర్గమే. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.